నేపాల్లో ఈ జంజీ అంశాలను ప్రొజెక్ట్ చేసుకొస్తున్నటువంటి మీడియాను కూడా కొట్టారు. మీడియా మీద దాడి చేశారు, మీడియా సంస్థల మీద కూడా దాడి చేశారు. మీకు శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ ఉదంతాల్లో కనబడుతుంది ఏంటంటే, ఎవరో కొంతమంది ఆవేశపరులు ముందు రోడ్డు ఎక్కుతారు. వాళ్ళ యొక్క డిమాండ్ అది జెన్యూన్గా అనిపిస్తుంది. శ్రీలంకలో రైతుల ఉద్యమం, బంగ్లాదేశ్లో వచ్చేటప్పటికి రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం, నేపాల్లో వచ్చేటప్పటికి సోషల్ మీడియా బ్యాన్ వ్యతిరేక ఉద్యమం. ఇవి చూసినప్పుడు కరెక్టే కదా, మంచి ఉద్యమే కదా అనిపిస్తుంది. కానీ అకస్మాత్తుగా ముందుకు వచ్చే అసాంఘిక శక్తులు ఆ తర్వాతన అంటే వీళ్ళ కోరిక తీరిపోతుంది. కానీ ఇప్పుడు శ్రీలంకలో కూడా అంతే. అప్పుడు ఏది కెమికల్ పంటలు వద్దని చెప్పేసి వేసినందుకు కానీ రైతులు తిరగబడ్డారు. సరే కెమికల్ పంటలు ఎలా చేస్తున్నాడు, ఆ ఎరువులు తెప్పిస్తానికి కూడా రెడీ అయ్యారు. కానీ ఈ లోపు దాడి జరిగింది. అట్లాగే బంగ్లాదేశ్లో అంతే, రిజర్వేషన్స్ కోర్టు తీర్పిచ్చింది, మేము అమలు చేయమని హసీనా చెప్తోంది, అయినా సరే దాడి జరిగింది. ఇక్కడ అంతే, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల మీద బ్యాన్ జరిగింది, ఆ బ్యాన్ ఎత్తేస్తానికి ముందుకు వచ్చారు, చట్టం కూడా ఎత్తేసారు. కానీ అకస్మాత్తుగా దాడి జరిగింది. వీళ్ళ ఉద్యమం ముందు జరుగుతుంది, ఆ ఉద్యమాన్ని యూజ్ చేసుకుని ఆ తర్వాత జరుగుతున్నది మాత్రం దాడుల వెనకాల మాత్రం డీప్ స్టేట్ ఉందా, లేకపోతే చైనా శక్తులు ఉన్నాయా, అరాచక శక్తులు ఉన్నాయా, దొంగలు ఉన్నారా, దోపిడీదారులు ఉన్నారా, లూటీదారులు ఉన్నారా, వాళ్ళు రెచ్చిపోతున్నారు, పెట్టిరేగిపోతున్నారు.